Hi, good morning to everyone. This is Syed Rubina, designation lecturer, branch Mechanical Engineering, Institute, Gout, Polytechnic, Suryapet. Subject is hydraulics and topic is flow through orifices, mouthpieces, notches and wires. Okay, sub topic ఏంటి sub topic is model problems on time of emptying a tank through an orifice. సో ఈరోజు క్లాస్లో మనం దేని గురించి డిస్కస్ చేసినామంటే మనం ఇంతకుముందు ఈక్వేషన్ని ఫైండ్ అవుట్ చేసినాం కదా, ఏదైతే ఎంటీ ట్యాంక్ ఉందో. సో ఆ ఆ ఫార్ములాస్ మీద మనం ఈరోజు ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తున్నాం. ఓకేనా? ప్రాబ్లమ్స్ ఆన్ time of emptying a tank through an orifice at its bottom. ఓకే, ప్రీవియస్ క్లాస్లో ఏం నేర్చుకున్నాం మనం? ప్రీవియస్ క్లాస్లో వచ్చేసరికి మన ఈక్వేషన్ని డిరైవ్ చేసాం. సో దేనికి ఈక్వేషన్ని డిరైవ్ చేసాం మనం? టైంకి ఈక్వేషన్ని డిరైవ్ చేసాం. సో ఆ టైం ఏంటి మనకి? సో ఏదైతే మనం ఒక ట్యాంక్ని కన్సిడర్ చేసుకున్నామో ఆ ట్యాంక్కి మనం బాటంలో ఒక ఆరిఫైస్ని ఫిక్స్ చేసి ఆ ఆరిఫైస్ని యూజ్ చేసుకొని వాటర్ లెవెల్ అనేది వన్ హెడ్ నుండి అనదర్ హెడ్కి డౌన్ అవ్వడానికి ఎంత టైంని కన్సిడర్ చేసుకుంటుంది, అండ్ అలాగే ట్యాంక్ మొత్తం కూడా ఫుల్గా ఎంటీ అవ్వడానికి మనకి ఎంత టైం కన్సిడర్ చేసుకుంటే అనే దానికి ఫార్ములాస్ని ఫైండ్ అవుట్ చేసాం. ఓకేనా? దిస్ ఈస్ ద ప్రీవియస్ క్లాస్. Problems. First question. A swimming pool 11 meter long and 7 meter wide holds water to a depth of 4 meter. The water is discharged through an orifice of 0.3 square meter provided at the bottom of the pool. Find the time taken to empty the pool if coefficient of discharge for the pool is 0.62. ఓకేనా? ఒకసారి క్వశ్చన్ని బాగా చదవండి. సో క్వశ్చన్ని రీడ్ చేస్తే ఏమవుతుంది అంటే మనకి గివెన్ డేటా ఏమి ఇచ్చాడో క్లారిటీగా అర్థమవుతుంది. సో ఆ గివెన్ డేటాని బేస్ చేసుకొని మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడో తెలుస్తుంది కదా. సో అప్పుడు మనం ఆ గివెన్ డేటాని యూజ్ చేసుకొని ప్రాబ్లమ్ని సాల్వ్ చేయొచ్చు. ఓకేనా? వన్స్ అగైన్ ఐ విల్ రిపీట్ ద క్వశ్చన్. A swimming pool 11 meter long and 7 meter wide holds water to a depth of 4 meter. The water is discharged through an orifice of 0.3 square meter provided at the bottom of the pool. Find the time taken to empty the pool if coefficient of discharge
ఫర్ ద పూల్ ఈజ్ 0.62. ఓకేనా. సో ఇక్కడ మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు, ఫైండ్ ద టైమ్ టేకెన్ టు ఎంటీ ద పూల్. సో మనకి పూల్ని అంటే ఏంటి, మనకి ఏదైతే పూల్ ఉందో ఆ పూల్ని ఎంటీ చేయడానికి ఎంత టైం తీసుకుంటుందో ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఓకేనా. గివెన్ డేటా ఏమి ఇచ్చాడు మనకి, ఏ స్విమ్మింగ్ పూల్ 11 మీటర్ లాంగ్. సో స్విమ్మింగ్ పూల్ యొక్క లెంత్ వచ్చేసరికి 11 మీటర్స్ అండ్ 7 మీటర్ వైడ్. సో విడ్త్ వచ్చేసరికి 7 మీటర్. సో అంటే ఏంటి, మనకి స్విమ్మింగ్ పూల్ అనేది మనకి రెక్టాంగిల్ షేప్లో ఉంది. స్విమ్మింగ్ పూల్ అనేది రెక్టాంగులర్ షేప్లో ఉంది. ఎల్ ఈస్ 11 మీటర్ అండ్ బి ఈస్ 7 మీటర్. నెక్స్ట్ వాటర్ టు ఏ డెప్త్ ఆఫ్ 4 మీటర్. సో మనకి హెడ్ వచ్చేసరికి ఎంత, 4 మీటర్. అంటే ఏంటి, వాటర్ యొక్క డెప్త్ హెచ్ ఈజ్ ఈక్వల్ 4 మీటర్. నెక్స్ట్ ద వాటర్ ఈజ్ డిశ్చార్జ్డ్ త్రూ అండ్ ఆరిఫైస్ ఆఫ్ 0.3 స్క్వేర్ మీటర్. సో మనకేంటి, డిశ్చార్జ్డ్ ఇచ్చాడు. సో వాటర్ డిశ్చార్జ్ ఎంత మనకి 0.3 స్క్వేర్ మీటర్. సో 0.3 మీటర్ స్క్వేర్ అనేది మనకి డిశ్చార్జ్ త్రూ ద ఆరిఫైస్ ఇచ్చాడు. ఓకేనా. నెక్స్ట్ అంటే ఏంటి, ఏరియా ఇచ్చిన మనకు ఆరిఫైస్ యొక్క ఏరియా ఇచ్చాడు. ఎంత ఏరియా మనకి 0.3 మీటర్ స్క్వేర్. నెక్స్ట్ ఇంకేమి ఇచ్చాడు మనకి, కోఎఫిషియంట్ ఆఫ్ డిశ్చార్జ్. సో కోఎఫిషియంట్ ఆఫ్ డిశ్చార్జ్ ఎంత ఇచ్చాడు, 0.62. ఓకేనా. దిస్ ఈస్ ద గివెన్ డేటా. సో మనకి ట్యాంక్ ఎంప్టీ చేయడానికి ఫార్ములా ఉంది కదా, సో ఆ ఫార్ములాలో మనం ఈ వాల్యూస్ అన్నిటిని సబ్స్టిట్యూట్ చేయాలి. సో ఇక్కడ మనం క్వశ్చన్ని బేస్ చేసుకొని డయాగ్రామ్ని డ్రా చేయాలి. సో మనకి స్విమ్మింగ్ పూల్ ఇచ్చాడు కదా, సో స్విమ్మింగ్ పూల్ యొక్క లెంత్ వచ్చేసరికి 11 మీటర్స్ ఇచ్చాడు అండ్ విడ్త్ వచ్చేసరికి 7 మీటర్ ఇచ్చాడు. నెక్స్ట్ డెప్త్ ఆఫ్ ద వాటర్ లెవెల్ ఎంత ఇచ్చాడు, డీప్ ఎంత ఇచ్చాడు, 4 మీటర్ ఇచ్చాడు. సో దిస్ ఈస్ ద స్విమ్మింగ్ పూల్ డయాగ్రామ్. ఓకేనా. సో మాకు గివెన్ డేటా రాసుకోవాలి కదా. సో గివెన్ డేటా వచ్చేసరికి ఏంటి, సైజ్ ఆఫ్ పూల్ ఈజ్ ఈక్వల్ 11 into 7 meter. So here 11 is the length and 7 is the breadth. సో ఇది రెక్టాంగిల్ కదా, సో రెక్టాంగిల్ కి మనకి ఏరియాకి ఫార్ములా ఏంటి, బ్రెడ్త్ ఇంటూ లెంత్, సారీ లెంత్ ఇంటూ బ్రెడ్త్. సో లెంత్ ఎంత మనకి 11, వైడ్ ఎంత 7. సో ఏరియా ఈజ్ ఈక్వల్ 11 into 7. సో ఏరియా ఈజ్ ఈక్వల్ 77 మీటర్ స్క్వేర్. ఓకేనా. నెక్స్ట్ డెప్త్ ఆఫ్ వాటర్ ఎంత ఇచ్చాడు, వాటర్ హెడ్ వచ్చేసరికి h1 ఈజ్ ఈక్వల్ 4 మీటర్. h1 ఈజ్ ఈక్వల్ 4 మీటర్. నెక్స్ట్ ఏంటి, ఇక్కడ మనకి h2 ఇవ్వలేదు కదా, డైరెక్ట్ పూల్ ఏదైతే స్విమ్మింగ్ పూల్ ఉందో ఆ స్విమ్మింగ్ పూల్ని మొత్తం ఎంప్టీ చేయమన్నాడు. సో అప్పుడు ఏమవుతుంది, h2 ఈజ్ ఈక్వల్ 0. సో మనకి సమ్ లెవెల్ వరకే అంటేనేమో h2 వస్తుంది. సో మొత్తం పూల్ని కూడా ఎంప్టీ చేయమన్నాడు కాబట్టి h2 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనా. నెక్స్ట్ కోఎఫిషియంట్ ఆఫ్ డిశ్చార్జ్ ఎంత ఇచ్చాడు మనకి, పూల్కి 0.62 ఇచ్చాడు. అండ్ నెక్స్ట్ ఆరిఫైస్ యొక్క ఏరియా ఇచ్చాడు, డైరెక్ట్ ఆరిఫైస్ యొక్క ఏరియా అదెంత ఇచ్చాడు, ఆరిఫైస్ ఏరియా ఈజ్ ఈక్వల్ 0.3 మీటర్ స్క్వేర్. ఓకేనా. సో మనకి టైంకి ఫార్ములా ఏంటి, టోటల్ టైం రిక్వైర్డ్ టు ఎంప్టీ ద ట్యాంక్. ఎంప్టీ ద ట్యాంక్ ఫార్ములా ఏంటి, టీ ఈజ్ ఈక్వల్ 2 into A into h2 power 1/2 minus h1 power 1/2 by cd into A into root 2g. ఓకేనా. సో మనకి ఏరియా ఈక్వల్ టు వాల్యూ ఎంత 77 అండ్ h2 వాల్యూ ఎంత మనకి h2 వాల్యూ వచ్చేసరికి మనకి 0. నెక్స్ట్ h1 వాల్యూ ఎంత మనకి 4. బట్ ఏంటి ఇక్కడ మనకి, ఇక్కడ మనం ఇంతకుముందు మైనస్ ఉంటే దీన్ని రివర్స్ చేసుకున్నాం కదా, సో h1 ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ ద h2.
సో అప్పుడు ఏమవుతుందంటే H1 పవర్ 1/2 మైనస్ H2 పవర్ 1/2 అవుతుంది. సో A ఈక్వల్ టు ఎంత, CD వాల్యూ ఎంత 0.62, స్మాల్ a వాల్యూ ఎంత 0.3. నెక్స్ట్ G వాల్యూ వచ్చేసరికి ఎంత మనకి G ఈజ్ ఈక్వల్ 9.81. సో ఇక్కడ ఉన్న అన్ని వాల్యూస్ కూడా తెలుసు మనకి. సో ఆ వాల్యూస్ని మనం దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. సో అప్పుడు ఏమవుతుంది T ఈజ్ ఈక్వల్ 2 ఇంటూ 72 ఇన్ బ్రాకెట్ 4 పవర్ 1/2 అన్న √4 అన్న సేమ్. సో √4 మైనస్ 0 ఓకేనా బై 0.62 ఇంటూ 0.3 ఇంటూ అండర్ రూట్ ఆఫ్ 2 ఇంటూ 9.81. సో దీన్ని మనం క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఎంత వస్తుంది T ఈజ్ ఈక్వల్ 373.78 సెకండ్స్. సో స్విమ్మింగ్ పూల్ని మనం ఎంప్టీ చేయడానికి మనకి 373 సెకండ్స్ టైం అనేది మనకి తీసుకుంటుంది. ఓకేనా, దిస్ ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్. ఏ ట్యాంక్ 6 meter into 5 meter is discharging water through an orifice of 20 mm dia provided at its bottom. Find the time taken to bring the water level from 2 meter to 0.5 meter. If coefficient of discharge for the orifice is 0.64. ఓకేనా, ఒకసారి క్వశ్చన్ని మళ్ళీ రీడ్ చేయండి. ఓకేనా, వన్స్ అగైన్ ఐ విల్ ఆల్సో రిపీట్ ద క్వశ్చన్. ఏ ట్యాంక్ 6 meter into 5 meter is discharging water through an orifice of 20 mm diameter provided at its bottom. Find the time taken to bring the water level from 2 meter to 0.5 meter. If coefficient of discharge for the orifice is 0.64. ఓకేనా, దిస్ ఈస్ ద క్వశ్చన్. సో ఇక్కడ మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు, ఫైండ్ ద టైమ్ టేకన్ టు బ్రింగ్ ద వాటర్ లెవెల్ ఫ్రమ్ 2 meter to 0.5 meter. అంటే ఏంటి, ఇక్కడ వాటర్ లెవెల్ని 2 meter నుండి 0.5 మీటర్కి వాటర్ లెవెల్ని 2 meter వాటర్ లెవెల్ని 0.5 meter వాటర్ లెవెల్కి పడిపోవడానికి మనకి ఆరిఫైస్ అనేది ఎంత టైం తీసుకుంటుందో ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఓకేనా, సో మనకి ఇక్కడ గివెన్ డేటా ఏమి ఇచ్చాడు, ఏ ట్యాంక్ ఈస్ 6 meter into 5 meter. సో ఇక్కడ మనకి ట్యాంక్ అనేది రెక్టాంగిల్ షేప్లో ఉంది. సో ట్యాంక్ యొక్క లెంత్ ఎంత, మనకి లెంత్ ఈజ్ 6 meter. వైడ్ ఎంత, వైడ్ ఈజ్ ఈక్వల్ 5 meter. ఓకేనా, నెక్స్ట్ ఈజ్ discharging water through an orifice 20 mm diameter. సో ఇక్కడ మనకి ఆరిఫైస్ యొక్క డయామీటర్ ఎంత ఇచ్చాడు, ఆరిఫైస్ డయా ఈజ్ 20 mm. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు, ఫైండ్ ద టైమ్ టేకెన్ టు బ్రింగ్ ద వాటర్ లెవెల్ ఫ్రమ్ 2 meter to 0.5 meter. సో మనకి 2 వాటర్ లెవెల్స్ని ఇచ్చాడు. సో H1 ఈజ్ ఈక్వల్ 2 meter and H2 ఈజ్ ఈక్వల్ 0.5 meter. If coefficient of discharge for the orifice, సో CD వాల్యూ వచ్చేసరికి ఎంత మనకి 0.64. ఓకేనా, ఇది మనకి గివెన్ డేటా. సో ఇక్కడ మనకి 2 వాటర్ లెవెల్స్ ఇచ్చాడు కాబట్టి 2 వాటర్ లెవెల్స్ ఉన్న ఫార్ములాని యూజ్ చేసుకొని మనం క్వశ్చన్ని సాల్వ్ చేయాలి. ఓకే,
సో ఇక్కడ మన క్వశ్చన్లో ఇచ్చిన గివెన్ డేటాని బేస్ చేసుకొని ఇక్కడ మనం డయాగ్రామ్ని డ్రా చేసుకుంటున్నాం. ఓకేనా, మనకి ఇది ఏదైతే స్విమ్మింగ్ పూల్ ఉందో ఆ స్విమ్మింగ్ పూల్ యొక్క డైమెన్షన్స్ అంతా మనకి 6x5 కదా. సో 6 ఈజ్ ద లెంత్ ఆఫ్ ది స్విమ్మింగ్ పూల్ అండ్ 5 ఈజ్ ద వైడ్ ఆఫ్ ది స్విమ్మింగ్ పూల్. అండ్ నెక్స్ట్ H1 అంటే ఫస్ట్ వాటర్ లెవెల్ ఎంత ఇచ్చాడు మనకి 2 మీటర్ ఇచ్చాడు. సెకండ్ వాటర్ లెవెల్ ఎంత ఇచ్చాడు 0.5 మీటర్ ఇచ్చాడు. ఓకేనా, ఇది మనకి గివెన్ డేటా. సో ఇప్పుడు మనం ఏరియాస్ని ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సైజ్ ఆఫ్ ద పూల్ ఈజ్ 6 into 5 మీటర్, లెంత్ ఈజ్ ద 6 మీటర్ అండ్ వైడ్ ఈజ్ ద 5 మీటర్. సో ఏరియా ఏమవుతుంది మనకి రెక్టాంగిల్ కదా, లెంత్ ఇంటూ బ్రెడ్త్ అవుతుంది. సో ఏరియా ఆఫ్ ద పూల్ క్యాపిటల్ ఏ ఈజ్ ఈక్వల్ 30 మీటర్ స్క్వేర్. నెక్స్ట్ క్యాపిటల్ H1 ఎంత ఇచ్చాడు, H1 ఈజ్ ఈక్వల్ 2 మీటర్ అండ్ క్యాపిటల్ H2 ఈజ్ ఈక్వల్ 0.5 మీటర్. నెక్స్ట్ CD వాల్యూ ఇచ్చాడు కదా, CD వాల్యూ ఎంత, CD ఈజ్ ఈక్వల్ 0.64. నెక్స్ట్ ఆరిఫైస్ యొక్క డయామీటర్ ఇచ్చాడు కదా, ఎంత ఇచ్చాడు, స్మాల్ d ఈజ్ ఈక్వల్ 20 mm. ఓకేనా, మనకి ఇక్కడ ఏరియా అండ్ హెడ్ వచ్చేసరికి మీటర్లో ఉంది కదా, బట్ ఇక్కడ ఆరిఫైస్ డయా అనేది ఎంఎంలో ఉంది కదా. సో ఈ ఆరిఫైస్ యొక్క డయాని ఎంఎం నుండి మీటర్లోకి కన్వర్ట్ చేస్తున్నా. సో 20/1000. సో అప్పుడు ఏమవుతుంది మనకి 0.02 మీటర్ అవుతుంది. ఓకేనా, సో ఏరియా ఆఫ్ ఆరిఫైస్కి మనకి ఏంటి ఫార్ములా, సర్క్యులర్ సెక్షన్ కదా, πd²/4. సో 5 into 0.02 square/4. ఓకేనా, సో దీన్ని మనం క్యాలిక్యులేట్ చేస్తే మనకి సమ్ వాల్యూ అనేది వస్తుంది. సో నెక్స్ట్ ఏంటి మనకి ఫార్ములా ఏంటి, 2 వాటర్ లెవెల్స్కి క్యాపిటల్ T ఈజ్ ఈక్వల్ 2 into A into under root of H1 minus under root of H2 by CD into A into root 2G. ఓకేనా, సో ఇక్కడ మనకి అన్ని వాల్యూస్ ఉన్నాయి కదా. సో క్యాపిటల్ A ఈజ్ ఈక్వల్ టు ఎంత మనకి 30 అండ్ H1 ఈజ్ ఈక్వల్ టు ఎంత మనకి 2, H2 ఈక్వల్ టు ఎంత 0.5, CD వాల్యూ ఎంత 0.64, క్యాపిటల్ A స్మాల్ a ఎంత 5/4 into 0.02 స్క్వేర్. నెక్స్ట్ G వాల్యూ ఎంత 9.81. సో ఇక్కడ ఉన్న అన్ని వాల్యూస్ కూడా మనకి ఉన్నాయి. సో ఈ వాల్యూస్ని మనం ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. సో అప్పుడు ఏమవుతుంది, T ఈజ్ ఈక్వల్ 2 into 30 into in bracket under root of 2 minus root of 0.5 by 0.64 into 5/4 into 0.02 whole square into under root of 2 into 9.81. సో దీన్ని మనం క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఎంత వస్తుంది 47,638.37 సెకండ్స్. ఓకేనా, సో ఈ సెకండ్స్ని మనం మినిట్లోకి కన్వర్ట్ చేస్తున్నాం. సో అంటే ఏంటి, మనం బై 60 చేస్తే సరిపోతుంది. సో 47,638.37/60. సో అప్పుడు ఎంత వస్తుంది మనకి 793.97 మినిట్. ఓకేనా, సో అంటే ఏంటి, మనకి వాటర్ లెవెల్ అనేది 2 మీటర్స్ నుండి 0.5 మీటర్కి రెడ్యూస్ చేయడానికి మనకి టైం ఎంత తీసుకుంది 793 మినిట్స్ టైంని కన్సిడర్ చేసుకుంది. ఓకేనా, నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, ఏ ట్యాంక్ 7 మీటర్ into 5 మీటర్ ఈజ్ discharging water through an orifice of 30 mm diameter provided at its bottom. Find the time taken to bring the water level from
2.5 meter to 0.75 meter. If coefficient of discharge for the RE5 is 0.62. Okay na? Once again I will read the question. A tank 7 meter into 5 meter is discharging water through an RE5 of 30 mm dia provided at its bottom. Find the time taken to bring the water level from 2.5 meter to 0.75 meter if coefficient of discharge for the RE5 is 0.62. Okay na? So aim find out చేయమన్నాడు మనల్ని. Find the time taken to bring the water level from 2.5 to 0.5 meter. సో ఇక్కడ మనకి వాటర్ లెవెల్ అనేది 2.5 మీటర్ నుండి 0.75 మీటర్కి రెడ్యూస్ అవ్వడానికి మనకి ఎంత టైం తీసుకుందో ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఓకేనా? నెక్స్ట్ గివెన్ డేటా ఏమి ఇచ్చాడు మనకి? ఏ ట్యాంక్ 7 మీటర్ ఇంటూ 5 మీటర్. సో దిస్ ఈస్ ద రెక్టాంగులర్ ట్యాంక్. సో లెంత్ వచ్చేసరికి 7 మీటర్ అండ్ వైడ్ వచ్చేసరికి 5 మీటర్. నెక్స్ట్ through an RE5 of 30 mm dia. సో RE5 యొక్క డయామీటర్ వచ్చేసరికి 30 mm ఇచ్చాడు. సో ఇక్కడ మనకి ఎంఎంలో ఇచ్చాడు కాబట్టి మీటర్లోకి కన్వర్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఏంటి? వాటర్ లెవెల్స్ ఇచ్చాడు. సో ఏంటవి? 2.5 టు 0.75. సో అంటే H1 ఇనిషియల్ లెవెల్ ఈజ్ H1 ఈజ్ ఈక్వల్ 2.5 మీటర్ అండ్ ఫైనల్ వాటర్ లెవెల్ H2 is equal 0.75 meter. Next, discharge and coefficient of discharge ఎంత ఇచ్చాడు? 0.62 ఇచ్చాడు. ఓకేనా? సో దీన్ని బేస్ చేసుకొని మనం డయాగ్రామ్ని డ్రా చేసుకోవచ్చు సేమ్ ఇంత ముందులాగే. ఓకేనా? సో సైజ్ ఆఫ్ ద పూల్ వచ్చేసరికి ఎంత మనకి? 7 into 5 meter. సో అంటే లెంత్ వచ్చేసరికి 7 మీటర్, వైడ్ వచ్చేసరికి 5 మీటర్. సో ఏరియా ఆఫ్ ద పూల్ ఏమవుతుంది? రెక్టాంగిల్ కాబట్టి లెంత్ ఇంటూ బ్రెడ్త్ అవుతుంది. సో ఏరియా ఈజ్ ఈక్వల్ 7 into 5 మీటర్. సో 35 మీటర్ స్క్వేర్. నెక్స్ట్ ఇనిషియల్ వాటర్ లెవెల్ ఎంత ఇచ్చాడు? H1 ఈజ్ ఈక్వల్ 2.5 మీటర్. ఫైనల్ వాటర్ లెవెల్ ఎంత ఇచ్చాడు? H2 ఈజ్ ఈక్వల్ 0.75 మీటర్. నెక్స్ట్ CD ఎంత ఇచ్చాడు? కోఎఫిషియంట్ ఆఫ్ డిశ్చార్జ్ 0.62 ఇచ్చాడు. నెక్స్ట్ డయామీటర్ ఆఫ్ ది RE5. RE5 యొక్క డయామీటర్ ఎంత ఇచ్చాడు? 30 mm ఇచ్చాడు. సో ఇక్కడ మనకి ఏరియా, ఇక్కడ లెంత్ ఆఫ్ ద పూల్ వచ్చేసరికి అండ్ ఏరియా అండ్ హెడ్ ఆఫ్ ద వాటర్స్ వచ్చేసరికి మనకి మీటర్స్లో ఇచ్చాడు కదా. సో ఇక్కడ మనం RE5 యొక్క డయామీటర్ అనేది ఎంఎంలో ఇచ్చాడు. సో మనకి ఉంటే అన్ని డైమెన్షన్స్ కూడా ఒకే కన్వర్జేషన్లో ఉండాలి కాబట్టి ఇక్కడ RE5 యొక్క డయామీటర్ని మీ ఎంఎం నుండి మీటర్స్లోకి కన్వర్ట్ చేస్తున్నా. సో అప్పుడేంటి మనకి 30/1000 అవుతుంది. సో 30/1000 ఈజ్ ఈక్వల్ 0.03 మీటర్స్. సో ఇప్పుడు ఏంటి? ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి. సో సర్క్యులర్ షేప్ కదా RE5 వచ్చేసరికి. సో సర్క్యులర్ షేప్ RE5కి ఏరియా ఫార్ములా ఏమవుతుంది మనకి? 5/4 into d స్క్వేర్. సో 5/4 into 0.03 స్క్వేర్. సో దీన్ని క్యాలిక్యులేట్ చేసి మనకి ఎంత వస్తుంది? 0.0000706 మీటర్ స్క్వేర్. ఓకేనా? దిస్ ఈస్ ద ఏరియా ఆఫ్ ది RE5. నెక్స్ట్ సో మనకి ట్యాంక్ని ఎంటీ చేయడానికి మనకి ఫార్ములా ఏంటి? T ఈజ్ ఈక్వల్ 2 into A into root of H1 minus
root of H2 by CD into A into root 2G. సో ఇక్కడ మనకి వాల్యూస్ ఉన్నాయి కదా. సో ఇక్కడ ఏరియా ఆఫ్ ట్యాంక్ ఎంత 35. ఇనిషియల్ వాటర్ లెవెల్ H1 ఎంత 2.5. ఫైనల్ వాటర్ లెవెల్ H2 ఎంత 0.75. CD వాల్యూ ఎంత 0.62. ఏరియా ఆఫ్ RFIs ఎంత 5/4 into 0.03 whole square. నెక్స్ట్ G వాల్యూ ఎంత 9.81. సో ఓకేనా, ఇక్కడ మనకు వచ్చేసరికి అన్ని వాల్యూస్ కూడా ఉన్నాయి. సో ఈ వాల్యూస్ అన్నింటినీ కూడా మనం ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. సో అప్పుడు ఏమవుతుంది, ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే సో ద టైమ్ రిక్వైర్డ్ టు decrease the water level from one level to another level is 2 into 35 into root of 2.5 minus root of 0.75 by 0.62 into pi/4 into 0.03 whole square into under root of 2 into 9.81. సో మనకి ఎంత అవుతుంది అప్పుడు ఇక్కడ ఉన్న ఈ వాల్యూస్ అన్నిటిని కూడా మనం సాల్వ్ చేస్తే ఎంత వస్తుంది మనకి టైం అనేది 25,786.9 సెకండ్స్. ఓకేనా, సో ఈ సెకండ్స్ని మనం మినిట్స్లోకి కన్వర్ట్ చేసుకుంటాం. సో సెకండ్స్ నుండి మినిట్లోకి కన్వర్ట్ చేయాలి అంటే బై 60 చేసుకుంటే మనకి సెకండ్స్ అనేవి మినిట్లోకి కన్వర్ట్ అవుతాయి. సో ఇప్పుడు ఏమవుతుంది మనకి 25,786.9/60. సో దీన్ని 60 తోని డివైడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది 429.78 మినిట్. ఓకేనా, దిస్ ఈస్ ద టైమ్ రిక్వైర్డ్ టు రెడ్యూస్ ద వాటర్ లెవెల్ ఫ్రమ్ 2.5 meter to 0.75 meter is 429.78 minute. ఓకేనా, ఇంత టైం పడుతుంది మనకి 2.5 ఉన్న వాటర్ లెవెల్ని 0.575కి తగ్గించడానికి 429 మినిట్స్ని తీసుకుంటుంది. ఓకేనా, ఓకే సమ్మరీ. సో సమ్మరీ వచ్చేసరికి ఏంటి మనకి ఇక్కడ ఏం నేర్చుకున్నాం ఈరోజు క్లాస్లో మనం ట్యాంక్కి బాటమ్కి ఒక ఆరిఫైస్ని ప్రొవైడ్ చేసి ఆ ఆరిఫైస్ని యూజ్ చేసుకొని ట్యాంక్ యొక్క వాటర్ లెవెల్ అనేది వన్ లెవెల్ నుండి అనదర్ సమ్ అనదర్ లెవెల్కి డిక్రీజ్ అవ్వడానికి మనకి ఎంత టైం తీసుకుంటుందో దాని మీద ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసాం. అండ్ అలాగే ట్యాంక్ మొత్తంని కూడా ఎంప్టీ చేయడానికి ఆరిఫైస్ అనేది ఎంత టైం కన్సిడర్ చేసుకుంటుందో దాని మీద కూడా మనం ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసాం. ఓకేనా, నెక్స్ట్ క్విజ్. ఫస్ట్ క్వశ్చన్, ద టైమ్ ఆఫ్ ఫ్లో త్రూ ఏ స్మాల్ ఆరిఫైస్ ఇన్ వేరియబుల్ హెడ్ మెథడ్ డిపెండ్స్ అపాన్. ఓకేనా, క్వశ్చన్ ఏమడిగాడు, ద time of flow through a small orifice in variable head method depends upon option A H1 minus H2, option B H1 plus H2, option C root H1 minus root H2, ఆప్షన్ డి రూట్ H1 ప్లస్ రూట్ H2. ఓకేనా, సో ఏం అడిగాడు మనకి ఇక్కడ వేరియబుల్ హెడ్ మెథడ్లో మనకి స్మాల్ ఆరిఫైస్లో టైమ్ ఆఫ్ ఫ్లోకి ఫార్ములాని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో ఇక్కడ ఏమవుతుంది మనకి వేరియబుల్ హెడ్ మెథడ్లో ఆన్సర్ వచ్చేసరికి మనకి నార్మల్గా హెడ్ డిఫరెన్స్ అయితే H1 మైనస్ H2 అవుతుంది, అంతే కదా. So option A is the right answer.
Next, second question. The time of flow through a small orifice for emptying the tank in variable head method depends upon the time of flow through a small orifice for emptying the tank in variable head method depends upon option A H1 minus H2, option B H1 plus H2, option C root of H1 minus root of H2, option D root of H1. ఓకేనా, క్వశ్చన్ ఏం అడిగాడు మనకి, స్మాల్ ఆరిఫైస్ నుండి ట్యాంక్ని ఎంప్టీ చేయడానికి మనకి ఎంత టైం తీసుకుంటుందో దానికి ఫార్ములాని చెప్పమంటున్నాడు. సో ఇంతకుముందు క్విజ్లో వచ్చేసరికి ఏంటి, జస్ట్ టైమ్ ఆఫ్ ద ఫ్లోకి మనకి వేరియబుల్ హెడ్ మెథడ్లో ఫార్ములా చెప్పమన్నాడు. ఇప్పుడు వచ్చేసరికి ఏంటంటే ట్యాంక్ని ఎంప్టీ చేయడానికి మనకి ఎంత టైం తీసుకుంటుందో ఫార్ములా చెప్పమంటున్నాడు. సో అప్పుడు ఏమవుతుంది మనకి, రూట్ H1 minus root H2. So option C is the right answer. So variable head method lo the time of flow through the small orifice for empty the tank is root H1 minus root H2. Okay na? Next, frequently asked questions. First question, A Kister of cross-sectional area 1 square meter contains water 4 meter deep and orifice of 60 mm dia is provided at its bottom. Find the fall of water level after 2 minutes. Take coefficient of discharge as 0.6. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసరికి మనకి వేరే మోడల్లో ఇచ్చాడు. సో వన్స్ అగైన్ ఐ విల్ రిపీట్ ద క్వశ్చన్. ఏ కిస్టర్ ఆఫ్ క్రాస్ సెక్షనల్ ఏరియా 1 square meter contains water 4 meter deep and orifice of 60 mm dia is provided at its bottom. Find the fall of water level after 2 minutes. Take coefficient of discharge is 0.6. సో ఇక్కడ మనకి ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు, ఫైండ్ ద ఫాల్ ఆఫ్ వాటర్ లెవెల్ ఆఫ్టర్ 2 minutes. సో ఇక్కడ వచ్చేసరికి మనల్ని వాటర్ లెవెల్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. టైం వచ్చేసరికి వాడే ఇచ్చాడు. సో 2 minutes తర్వాత మనకి వాటర్ అనేది ఎంత లెవెల్ డౌన్ అయిందో ఆ డౌన్ అయిన వాటర్ లెవెల్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో మనకి గివెన్ డేటా ఏమి ఇచ్చాడు, ట్యాంక్ యొక్క క్రాస్ సెక్షనల్ ఏరియా వచ్చేసరికి 1 meter square ఇచ్చాడు. నెక్స్ట్ ఏంటి, వాటర్ హెడ్ ఎంత ఇచ్చాడు, H is equal H1 is equal 4 meter is the H1 అండ్ ఆరిఫైస్ డయా ఎంత ఇచ్చాడు 60 mm. సో మనకి హెడ్ అనేది మీటర్లో ఉంది కాబట్టి ఈ డయామీటర్ని కూడా మనం మీటర్లోకి కన్వర్ట్ చేసుకుందాం. సో అప్పుడు ఏమవుతుంది 0.06 అవుతుంది. సో ఇక్కడ ఆరిఫైస్ యొక్క ఏరియాని ఫైండ్ అవుట్ చేయాలి. సో 5/4 into 0.06 హోల్ స్క్వేర్. సో ఇక్కడ మనకి ఏరియా వస్తుంది. నెక్స్ట్ ఏంటి, మనకి టైం ఇచ్చాడు కదా, T is equal 2 minutes. నెక్స్ట్ ఏంటి, డిశ్చార్జ్ ఇచ్చాడు కదా, డిశ్చార్జ్ వచ్చేసరికి ఎంత మనకి 0.6.
ఓకేనా. మనకి ఫార్ములా ఉంది కదా, సో ఆ ఫార్ములాలో మనకి ఏంటంటే H1 ఉంది, H2 లేదు, బట్ టైం ఉంది. సో టైం ఉంది కాబట్టి మిగిలిన అన్నీ ఉన్నాయి, ఓన్లీ H2 లేదు కాబట్టి అక్కడ మనం ఫార్ములాలో వాల్యూస్ని అప్లై చేసి మన H2 యొక్క అంటే ఎంతైతే వాటర్ లెవెల్ పడిపోయిందో ఆ వాటర్ లెవెల్ యొక్క హైట్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా. సేమ్ ఫార్ములా, జస్ట్ T బదులు H2ని ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, ఏ రెక్టాంగులర్ ట్యాంక్ 5 meter into 3 meter contains water to a depth of 1.2 meter. The water is discharged through an orifice of area 2000 square meter provided at the bottom of the tank. Calculate the time taken to empty the tank. ఓకేనా. వన్స్ అగైన్ ఐ విల్ రిపీట్ ద క్వశ్చన్. మళ్ళీ ఒకసారి క్వశ్చన్ని చదువుతున్నాను చూడండి. ఏ రెక్టాంగులర్ ట్యాంక్ 5 meter into 3 meter contains water to a depth of 1.2 meter. The water is discharged through an orifice of area 2000 centimeter square provided at the bottom of the tank. Calculate the time taken to empty the tank. సో ఇక్కడ మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు, క్యాలిక్యులేట్ ద టైం టేకెన్ టు ఎంప్టీ ద ట్యాంక్. సో ట్యాంక్ మొత్తంని కూడా ఎంప్టీ చేయడానికి ఎంత టైం పడుతుందో ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అంటే ఏంటి, ఇక్కడ మనకి H2 ఈజ్ ఈక్వల్ 0 అవుతుంది. ఎందుకు అంటే ట్యాంక్ మొత్తం ఎంప్టీ కావాలి కాబట్టి H2 లెవెల్ ఈజ్ 0. ఓకేనా. నెక్స్ట్ గివెన్ డేటా ఏమి ఇచ్చాడు, రెక్టాంగులర్ ట్యాంక్ 5 into 3 meter. సో లెంత్ ఈజ్ 5 meter, వైడ్ ఈజ్ 3 meter. ఇక్కడ మనకి ట్యాంక్ ఏరియా వస్తుంది 15 meter square. నెక్స్ట్ డెప్త్ ఎంత ఇచ్చాడు, 1.2 meter. H1 ఈజ్ ఈక్వల్ 1.2 meter. నెక్స్ట్ హారిఫైస్ యొక్క ఏరియా ఎంత ఇచ్చాడు, 2000 centimeter square. సో ఈ ఆరిఫైస్ యొక్క ఏరియాని సెంటీమీటర్ స్క్వేర్ నుండి మీటర్ స్క్వేర్లోకి చేంజ్ చేయండి. ఓకేనా. సో ఫార్ములా ఉంది కదా మనకి, ఆ ఫార్ములాని యూజ్ చేసుకొని ఇక్కడ ఉన్న వాల్యూస్ అన్నిటిని కూడా మనం దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి టైం ఎంత పడుతుందో, సో టైం టేకన్ టు ఎంప్టీ ద ట్యాంక్ అనేది మనకి వస్తుంది. ఓకేనా. క్వశ్చన్ని బాగా రీడ్ చేసి గివెన్ డేటా ఏమి ఇచ్చాడు అండ్ మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు చూసుకొని క్వశ్చన్ని సాల్వ్ చేయండి. ఓకేనా. సో మీకు ఈ క్వశ్చన్ని సాల్వ్ చేస్తే ఆన్సర్ ఎంత వస్తుంది అంటే 57.96 seconds. ఓకేనా. జస్ట్ ప్రీవియస్ క్వశ్చన్లో వచ్చేసరికి ఏమో మనకి టైం ఇచ్చి వాటర్ లెవెల్, సెకండ్ వాటర్ లెవెల్ ఉంది కదా, సెకండ్ వాటర్ లెవెల్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఇక్కడ వచ్చేసరికి ఏమో సెకండ్ వాటర్ లెవెల్ ఇది, ఎందుకు అంటే మొత్తం ట్యాంక్ని మనం ఎంప్టీ చేస్తున్నాం కాబట్టి. సో ఇక్కడ H2 అనేది మనకి 0 అవుతుంది. సో ట్యాంక్ మొత్తంని కూడా మనకి ఎంప్టీ చేయడానికి ఎంత టైం పడుతుందో ఆ టైంని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో ఓకేనా. ఒకసారి జస్ట్ మనం ఏదైతే ఫార్ములా యూజ్ చేసామో ఆ ఫార్ములాని ఇంతకుముందు దాంట్లోనేమో H2ని ఫైండ్ అవుట్ చేయాలి, T ఉంది. ఇక్కడ వచ్చేసరికి ఏమో H2 ఈజ్ ఈక్వల్ 0 అవుతుంది. T యొక్క వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా. సో ఈ క్వశ్చన్ని మీరు సాల్వ్ చేస్తే మీకు ఆన్సర్ ఎంత వస్తుంది అంటే 57.96 seconds వస్తుంది. ఓకేనా. ప్రాబ్లమ్స్ ఈజీగా ఉన్నాయి. ఒకసారి ఫార్ములాస్ని మనం మైండ్ అవుట్ చేసుకుంటే ఈజీగా ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయొచ్చు. సో ఫార్ములాస్ని మనం గుర్తుపెట్టుకోవాలి. సో 2 times రీడ్ చేస్తే మనకి ఫార్ములా అనేది ఈజీగా బై హ్యాడ్ అయిపోతుంది. సో ప్రాబ్లమ్స్ని కూడా మనం ఎక్కువగా సాల్వ్ చేస్తే
ప్రాబ్లమ్స్లో మనం ఫార్ములా యూజ్ చేసాం కాబట్టి ఈజీగా ఫార్ములా అనేది మనకి నోటెడ్ అయిపోతుంది. ఓకేనా? ఈ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయండి. బాయ్. థ్యాంక్ యూ.